నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. రొమాంటిక్ లవ్ స్టోరీ నిన్నే పెళ్లాడతా భాగం 101. ఫ్లైట్ దిగి ఇంటికి వస్తుంటే ఆమెకు కడుపులో చిన్నగా నొప్పి తెలిసింది. చెబితే శిఖర్ తిడతాడు అనుకున్న ఆమె చెప్పలేదు. మరో 10 నిమిషాల్లో ఇల్లు చేరుకుంటాం అనగా ఆ నొప్పి మరింత ఎక్కువైంది. తట్టుకోలేక అమ్మా అని అరుస్తూ కడుపు పట్టుకుంది సంయు. అది చూసి ఏమైంది అంటూ శిఖర్ కంగారు పడ్డాడు. ఆమె చెప్పలేక విలవిలలాడింది. దాంతో శిఖర్ కారుని ఇంటికి కాకుండా హాస్పిటల్ వైపు మళ్లించాడు. హాస్పిటల్లోకి ఎంటర్ అవుతూనే ఇట్స్ ఎమర్జెన్సీ అన్నాడు రిసెప్షన్తో. మీరు ఏ డాక్టర్కి చూపించుకోవాలి అనుకుంటున్నారు? ఇంతకుముందు ఇక్కడే చూపించుకున్నారా అంటూ ఆమె మెడికల్ ఫైల్ ఇవ్వమని అడిగింది. ప్రస్తుతానికి మా దగ్గర లేదు, కానీ నేను పేరు చెప్తాను, ఫైల్ ఓపెన్ చేయండి ఫాస్ట్గా అంటూ ఆమెను తొందర పెట్టాడు శిఖర్. అతడు డీటెయిల్స్ చెప్పగానే ఫైల్ ఓపెన్ అయింది. అందులో డాక్టర్ పేరు చూసి మీరు వెళ్ళండి, నేను ఫైల్ పంపిస్తాను అని ఆ డాక్టర్ గారి క్యాబిన్కి కాల్ కలిపి పేషెంట్ వస్తున్నట్టు చెప్పింది. టోకెన్ తీసుకోవడం, లైన్లో ఉండడం ఇలాంటి ప్రాసెస్ అంతా ఏమీ లేకుండా ఆ సిస్టర్ డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళింది సంయుని. ఆమెతో పాటు శిఖర్ లోపలికి వెళ్ళాడు. మీరు 5 మినిట్స్ బయట వెయిట్ చేయండి, చెకప్ అయ్యాక పిలుస్తాను డాక్టర్ గారు అనడంతో శిఖర్ బయటకు వచ్చాడు. సరిగ్గా అప్పుడే అతని సెల్ రింగ్ అయింది. సెల్ ఫోన్ చేతిలోకి తీసుకుని చూశాడు. అది మృదుల నుండి కాల్ కావడంతో వెంటనే లిఫ్ట్ చేసి మామ్ అన్నాడు. నైనికకి లేబర్ పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి, హాస్పిటల్కి తీసుకొని వచ్చాం, కుదిరితే నువ్వు హాస్పిటల్కి రా అంటూ హాస్పిటల్ పేరు చెప్పింది ఆమె. ఇదిగో ఇప్పుడే వస్తున్నాను అన్న శిఖర్ కాల్ కట్ అయ్యేలోపు ఆమె ముందు ఉన్నాడు. అది చూసి ఆమె షాక్ అయింది. ఇంత త్వరగా ఎలా వచ్చావురా? ఇక్కడే ఉన్నావా? కాసేపటికి తేరుకొని అడిగింది. తల ఆడించిన అతడు సంయుని చెకప్కి తీసుకొని వచ్చాను అన్నాడు. ఆమె జనరల్ చెకప్ అనుకొని వివరాలు అడగలేదు. ఇప్పుడే వచ్చాం, టైం పట్టేలా ఉంది, సంయుకి చెకప్ అయ్యాక మళ్ళీరా అంది మృదుల. తల ఆడించి వెళ్ళాడు శిఖర్. అతడు వెళ్ళేసరికి అతని కోసమే బయట చూస్తూ ఉంది నర్స్. సార్, మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారు అంటూ అతన్ని క్యాబిన్ లోపలికి తీసుకెళ్ళింది. డాక్టర్ గారు సూటిగా చూస్తూ ఏం చేశారు? ఇంత సడన్గా ఆమెకు పెయిన్ వచ్చింది శిఖర్ని అడిగింది. లాంగ్ జర్నీ చేశాం అన్నాడు శిఖర్. మీకు కొంచెమైనా బుద్ధుందా? ఈ టైంలో లాంగ్ జర్నీ ఏంటి? అబార్షన్ అయ్యేలా ఉంది, ఇప్పుడేం చేస్తారు? అరే, అలాంటి ప్రయాణాలు పెట్టుకునేటప్పుడు నన్ను ఒక మాట అడగాలి కదా అంటూ అతన్ని కోపగించుకుంది. అతనికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. బాధతో గుటిక వేశాడు. ఇప్పుడు ఎలా ఉంది అని మాత్రం అనగలిగాడు. ఇంజెక్షన్ చేశాను, నొప్పి తగ్గింది, సేఫ్ అని మాత్రం చెప్పలేను, చాయిసెస్ ఆర్ 50-50 పెదవిరుపుతో అన్న డాక్టర్ గారు. ఆమెకు పూర్తి రెస్ట్ అవసరం, ఇక మీదట ప్రయాణాలు అవి అసలు పెట్టుకోకండి అంటూ గట్టిగా చెప్పింది. శిఖర్కి బాధతో గుండె పట్టేసినట్టు అయింది. ఆమెకు ఈ ప్రెగ్నెన్సీ ఇష్టం లేదు డాక్టర్ గారు, కుదిరితే అబార్షన్ చేసేయండి, ఇష్టం లేకుండా ఆమెను తల్లిని చేయడం నాదే తప్పు, ఆ తప్పుకి ఆమె ఎందుకు పనిష్మెంట్ అనుభవించడం అన్న శిఖర్ ఎటో చూశాడు. మీకు ఇదంతా ఆటగా ఉందా? ఆమె కంటే బుద్ధి లేదు, నీకు కూడా లేదా? ఆలోచన రహితంగా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవడం, ఆ తర్వాత అబార్షన్ చేయమని అనడం, ఇది మీకు ఫ్యాషన్ అయిందా అంటూ గట్టిగానే చీవట్లు పెట్టింది. శిఖర్ సారీ అని మాత్రం అనగలిగాడు. ఇదంతా అక్కడే బెడ్ మీద పడుకొని విన్న సంయుక్త తన పొట్ట మీద చెయ్యి పెట్టుకుని సున్నితంగా తన పొట్టని మురుకుంది. మందులు రాసిస్తాను, వాడండి, ఇంకోసారి ఇలాంటిది ఏదైనా జరిగితే నా దగ్గరికి రావద్దు, మీరు మరో డాక్టర్ని చూసుకోండి అని మొహం మీదే చెప్పేసింది. నోరు విప్పలేదు శిఖర్, కానీ బాధతో ఆమెను చూశాడు. ఇక మీరు వెళ్ళొచ్చు అన్నట్టుగా చూసింది ఆ డాక్టర్. మేడం, మా ఇంటికి వెళ్ళాలి అంటే ఓ అరగంట ప్రయాణం చెయ్యాలి, ఆ మాత్రం చెయ్యొచ్చా? బయలుదేరుతూ అడిగాడు శిఖర్. ఆమె అతన్ని సీరియస్గా చూసి తల ఆడించింది. సంయుతో పాటు అతడు బయటికి నడిచాడు. కానీ ఆమెతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వెయిటింగ్ హాల్లో మృదుల కనిపించగానే ఆశ్చర్యంతో నోరు తెరిచింది సంయుక్త. అత్తయ్య, మీరేంటిక్కడ అంది. నైనికకి లేబర్ పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి, అందుకే తీసుకొని వచ్చాం, కూర్చో, కాసేపట్లో డెలివరీ అయ్యేలా ఉందని చెప్పారు, బిడ్డను చూశాక వెళ్తూ గాని అంది మృదుల. తల ఆడించి కూర్చుంది సంయు. మామ్, తినడానికి నేనేమైనా తెస్తాను అని క్యాంటీన్ వైపు వెళ్ళాడు శిఖర్. మృదుల, నువ్విక్కడ ఉన్నావా అంటూ వచ్చింది నైనిక అత్త మీనాక్షి. నా కోడలు చెకప్కి వచ్చిందంటే పలకరిద్దామని వచ్చాను అని సమీని చూపించింది మృదుల. అవునా అన్న ఆమె సంయుక్తను చూసి ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది, ఎన్నో నెల అడిగింది.
బాగుంది పెద్దమ్మ, 5వ నెల వచ్చింది అని సంయుక్త ముక్తసరిగా చెప్పింది. తల ఆడించిన మీనాక్షి, మృదుల ఇంకా నైనికకి కాన్పు కాలేదు, ఇప్పటికే నొప్పులు మొదలై చాలాసేపైంది, చూస్తుంటే కాన్పు కష్టమయ్యేలా ఉంది అంటూ ఇంకా ఏదో చెప్పబోయింది ఆమె. తను ఉంది, ఇలాంటి విషయాలు చెప్పొద్దు అని గొంతు తగ్గించి చెప్పిన మృదుల కనుసైగతో పక్కన ఉన్న సమయుని చూపించింది. దాంతో ఆమె సైలెంట్ అయింది. అక్కడ ఎవరున్నారు అడిగింది మృదుల. సుధీర్ ఉన్నాడు, వాడికిదంతా కొత్త కదా, టెన్షన్ పడుతున్నాడు అన్న ఆమె నేను వెళ్తా అనేసి వెళ్ళింది. ఇంతలో శిఖర్ వచ్చాడు. మృదులకు కాఫీ ఇచ్చి సంయుక్తకి స్నాక్స్ ఇచ్చాడు. షికి, అక్కడ మీ బావగారు ఇంకా మీనాక్షి అత్త ఉంది, వాళ్ళకు కూడా కాఫీ తీసుకెళ్ళి ఇవ్వు అని చెప్పడంతో శిఖర్ తల ఆడించి అటువైపు వెళ్ళాడు. శిఖర్ తెచ్చిన కాఫీ తాగుతూ ఉండగానే నైనికకి డెలివరీ అయినట్టు నర్సు వచ్చి చెప్పింది. ఎవరు పుట్టారు అడిగింది మీనాక్షి. పాప పుట్టింది, కాసేపట్లో పాపని మీకు చూపిస్తాం అన్న ఆమె మళ్ళీ లోపలికి వెళ్ళింది. కంగ్రాచ్యులేషన్స్ సుధీర్ అంటూ అతనికి కంగ్రాట్స్ చెప్పాడు శిఖర్. నీకు కూడా ఆనందంతో అన్నాడు సుధీర్. తల ఆడించి ఈ విషయం మామ్కి చెప్తాను అని మృదుల దగ్గరికి వచ్చాడు శిఖర్. మామ్, పాప పుట్టిందట, ఇప్పుడే నర్సు చెప్పింది, పద అక్కడికి వెళ్దాం అన్నాడు. ఆమె లేచి వెళ్తుంటే నేను పాపను చూస్తాను వెనక నుండి అంది సంయుక్త. నేను మళ్ళీ వచ్చి తీసుకెళ్తా, అంతవరకు ఇక్కడే ఉండు అన్నాడు శిఖర్. ఆమె తల ఆడించింది. అన్నట్టుగానే కాసేపటి తర్వాత వచ్చి సమయుని తీసుకెళ్లాడు. అప్పటికే పాపను అక్కడున్న వాళ్ళందరూ ఎత్తుకున్నారు. సంయుక్త రాగానే పాపని తన చేతిలోకి తీసుకుంది. భలే క్యూట్గా ఉంది, అచ్చం నైనికలాగా అంది సంయుక్త. అవునే, నీకు కూడా ఇలాంటి పన్నంటి బిడ్డ పుట్టాలి, అది కూడా అచ్చం నీలాగే ఉండాలి అంది మృదుల. ఓ అత్త, నేను ఇంకా బావలాంటి అబ్బాయి పుడతాడేమో అనుకుంటేను అంటూ సిగ్గుపడింది. ఓ, నీకు అబ్బాయి కావాలా అంది మీనాక్షి. సిగ్గుతో ముసిముసిగా నవ్వింది సంయుక్త. అబ్బో, అంత లేదిక్కడ, ఒకవైపు వద్దు అంటూనే ఇంకా నాలాంటి బిడ్డ కావాలంట, ఎంత బాగా అబద్ధం చెప్తోంది మనసులో అనుకొని పళ్ళు నూరుకున్నాడు శిఖర్. సంయుక్త వాళ్ళందరి మధ్య నవ్వుతూ ఉన్న ఆమె రెస్ట్లెస్గా అనిపించింది. మామ్, ఇక మేము వెళ్తాం, ఇప్పటికే ఇక్కడికి వచ్చి చాలాసేపైంది అన్న అతడు మరోసారి సుధీర్కి కంగ్రాచులేషన్స్ చెప్పి నైనికను పలకరించి సమీను తీసుకొని ఇంటికి బయలుదేరాడు. పాప నిజంగా చాలా క్యూట్గా ఉంది కదూ, డ్రైవింగ్ చేస్తున్న శేఖర్తో అంది సంయు. అన్నాడు తప్ప అతడేమీ మాట్లాడలేదు. నా మీద చాలా కోపంగా ఉన్నట్టున్నావు అంటూ అతని ఎడమ చేతిని తన చేతిలోకి తీసుకుంది. అతడు తల తిప్పి ఆమెను చురుగ్గా చూశాడు. అతని చూపులోని పదునుకు దడుచుకుంది సంయుక్త. వెంటనే తన చేతిలో ఉన్న అతని చేతిని వదిలేసింది. ఇక ఏమీ మాట్లాడలేదు. సైడ్ విండోల నుండి బయటికి చూస్తూ కూర్చుంది. ఇంటికి రాగానే బామ్మ, నైనికకి పాప పుట్టింది తెలుసా, హాల్లో కూర్చొని ఉన్న ఆమెతో ఉత్సాహంగా చెప్పింది సంయు. తెలిసే, మీ అత్త ఫోన్ చేసి చెప్పింది అన్న జానకమ్మ. అవును, మీరు తిన్నగా ఇంటికి రాకుండా హాస్పిటల్కి ఎందుకు వెళ్ళారు అనుమానంతో అడిగింది. అది బామ్మ అంటూ చెప్పలేక నసిగింది సంయుక్త. ఏం లేదు బామ్మ, ఎలాగో అటు నుండే వస్తున్నాం కదా, చెకప్ చేయించుకొని వెళ్తే సరిపోతుంది, మళ్ళీ రేపు నాకు తీసుకెళ్ళాలి అంటే కష్టం కదా, ఆఫీస్లో బోలెడు పెండింగ్ వర్క్ ఉంది, రేపు ఎర్లీగా ఆఫీస్కి వెళ్ళాలి, అందుకని చెకప్ చేయించుకొని వచ్చాను అంటూ కవర్ చేశాడు శిఖర్. అవును బామ్మ, అంతే అన్న సంయు శిఖర్ అన్న దానికి వంత పాడింది. మంచి పని చేశారు, లేదంటే మళ్ళీ అంత దూరం ప్రయాణం చేయవలసి వచ్చేది అన్న జానకమ్మ. వెళ్ళి రెస్ట్ తీసుకో అని సమయుని అక్కడి నుండి పంపింది. ఫ్రెష్ అయి వస్తాను అని వెళ్తున్న శిఖర్ చెయ్యి పట్టి ఆపింది జానకమ్మ. తల తిప్పి విసుగ్గా ఆమెను చూశాడు. ఆమె అతని ఫీలింగ్స్ పట్టించుకోలేదు. డాక్టరమ్మ ఏం చెప్పిందిరా, అంతా బాగుందా అనుమానంతో అడిగింది. నిజం చెప్పి ఆమె మనసు నొప్పించలేక, అంతా బాగుంది బామ్మ, చాలా లాంగ్ జర్నీ చేశాను, ఫ్రెష్ అవ్వాలి, ఇంకా ఆకలిగా ఉంది, భోంచేయాలి శిఖర్ అనడంతో అతని చెయ్యి వదిలేసింది జానకమ్మ. శిఖర్ వెళ్ళేసరికి సంయుక్త పడుకొని నిద్రలోకి జారుకుంది. ఆమెను చూసి భారంగా నిట్టూర్పు విడిచిన శిఖర్ వాష్రూమ్ వెళ్ళి స్నానం చేశాడు. మంచి నిద్రలో ఉన్న సమయుని చూసి పడుకొని అనుకున్న శిఖర్ ఆమెకు నిద్రాభంగం కలిగించలేదు. డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి, బామ్మ, అత్త కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళింది అని అడిగాడు. పాపని చూడ్డానికి మీ మామయ్యతో కలిసి హాస్పిటల్కి వెళ్ళిందిరా, ఉండు నేను భోజనం పెడతాను అంటూ వచ్చింది. వద్దులే బామ్మ, నేను వడ్డించుకొని తింటాను అన్నా వినకుండా అతనికి భోజనం వడ్డించింది. నువ్వు తిన్నావా అని
అతడు తింటూ అడిగాడు. ఎప్పుడో తినేశాను అన్న ఆమె, సంయుక్తకి 5వ నెల వచ్చింది కదా, అందుకని పంతులు గారికి ఫోన్ చేసి కనుక్కున్నాను. సీమంతం వచ్చే వారం చేస్తే బాగుంటుందని చెప్పారు. మరి నువ్వేమంటావ్ అన్నది జానకమ్మ. ఇందులో నేను అనడానికి ఏముంది బామ్మ, నీకెలా తోస్తే అలా చెయ్యి. దానికోసం ఏమైనా కొనాల్సింది ఉంటే మాత్రం చెప్పు, కొనేస్తాను అన్న అతడు మారన్నం పెట్టుకున్నాడు. మీ అత్త వచ్చాక లిస్టు తయారు చేయిస్తాను. దాన్ని బట్టి నువ్వేం తేవాలో చెప్తాను జానకమ్మ అనడంతో తల ఆడించాడు శిఖర్. భోజనం అయ్యాక చెయ్యి కడుక్కున్న అతడు, బామ్మ నే ఇంటికి వెళ్తున్నా, అది లేస్తే భోంచేయమని చెప్పు అనేసి వెళ్ళాడు. ఇక పూనం అనుక్షణం నిఖిల్ని అంటుపెట్టుకొని ఉంటూ అతనికి కావలసినవన్నీ సమకూరుస్తోంది. దాంతో అతనికి ఆమె మీద మంచి ఇంప్రెషన్ ఏర్పడింది. అలా అని అతడేమీ ఆమెతో క్లోజ్గా ఉండడం లేదు. ఇప్పటికింకా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూనే ఉన్నాడు. ఇలా ఎన్ని రోజులు నాకు సేవ చేస్తూ ఉంటావు? నువ్వు డ్యూటీకి వెళ్ళు, అన్నం తినిపిస్తున్న ఆమెతో ఓ రోజు అన్నాడు. పూనంకి కోపం వచ్చి సీరియస్గా చూసి, నేను వెళ్తే నిన్నెవరు చూసుకుంటారు అంది. అమ్మ ఉంది కదా, తను చూస్తుంది అన్నాడు నిఖిల్. ఈ వయసులో అత్తయ్యకి ఎందుకు శ్రమ అడుగుతూ కళ్ళు ఎగరవేసింది పూనం. దాంతో అతని మాట పడిపోయింది. తినడం అయ్యాక ఏమైనా కొత్త విషయాలు ఉన్నాయా? తన శత్రువైన శిఖర్ గురించి ఏమైనా చెప్తుందేమోనని అడిగాడు నిఖిల్. ఎందుకు లేవు, బోలెడున్నాయి అన్న ఆమె ప్లేట్ సింక్లో పెట్టి వచ్చింది. చెప్పు, వింటాను అన్నాడు నిఖిల్. విని ఏం చేస్తారు అంటూ అతన్ని సూటిగా చూసింది. ఇది మరీ బాగుంది. ఎవరైనా విని ఏం చేస్తారు? ఊరుకుంటారు. కాకపోతే ఈ లోకంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి కదా. ఏమీ తెలుసుకోకుండా బావిలో కప్పలా ఉంటే ఎలా అన్నాడు నిఖిల్. అబ్బో, ఇప్పుడు మీకు లోకజ్ఞానం కావాలా? కాస్త వెటకారంగా అన్న పూనం. లోకమేమో కానీ నైనికకి డెలివరీ పాప పుట్టింది. సంయుక్త అక్క కడుపుతో ఉంది. శుక్రవారం ఆమెకు శ్రీమంతం చేస్తున్నారట. రమ్మని ఫోన్ చేసి చెప్పింది మాధవి పెద్దమ్మ అన్న పూనం. ఆ ఫంక్షన్కి నన్ను వెళ్ళమంటారా? గోముగా అడిగింది. ఏం అవసరం లేదు అన్న అతడు గండుగా ముఖం పెట్టాడు. ఎందుకు వెళ్ళకూడదు? నేను వెళ్తా మొండిగా చెప్పింది పూనం. వద్దని ఒకసారి చెప్తే అర్థం కావడం లేదా? బేస్ వాయిస్తో అన్నాడు నిఖిల్. అదే ఎందుకు అతన్ని చూస్తూ మొండిగా అడిగింది. అన్నీ తెలిసి కూడా అడుగుతావెందుకు అని ముఖం ముడిచాడు నిఖిల్. ఈ రొమాంటిక్ కథ కొనసాగుతుంది. మీరు శౌర్య స్టోరీ చూడడం లేదు, అందుకని దాని ప్లేస్లో కొత్త స్టోరీ ఇవ్వడం గురించి ఆలోచిస్తున్నా.